హాయ్ అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, చాలా సేఫ్‌గా ఇంటికైతే వచ్చేసాము. ఇది మేము విలేజ్ వచ్చిన నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అనమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. నందిని భీమవరం, నందిని భీమవరం కదా, రాజమండ్రి. శ్రీకాకుళం పిల్ల. శ్రీకాకుళం పిల్ల కాదురా, వాళ్ళు రాజమండ్రి వచ్చేసారు కదా, ఇప్పుడు రాజమండ్రి పిల్ల. నందిని రాజమండ్రి పిల్ల. హలో ఫ్రెండ్స్, ఇది మేము ఊరు వచ్చిన నెక్స్ట్ డే బ్లాగ్, మార్నింగ్ బ్లాగ్ కదా. నిన్నే కదా వచ్చాం మేము. చెప్పు, నువ్వెందుకు వచ్చావు రాజమండ్రి నుంచి? మేము వస్తున్నామని నందిని వచ్చింది. నందిని ఎవరనేది మీకు ఆల్రెడీ తెలుసు కదండి. కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. మా ఆడపడుచు మనవరాలన్నమాట, అంటే నా మేనకోడలి కూతురు. వీళ్ళు రాజమండ్రిలో ఉంటారు. సో మేము వస్తున్నాము అని నిన్న మాకంటే ముందే వచ్చి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. హాలిడేస్కి ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఒక 15 days ఉండి వెళ్ళిపోయారండి. మళ్ళీ నేను వస్తున్నాను అని, పిల్లల్ని అవి చూడాలి అని మళ్ళీ వచ్చారనమాట. నాకు వచ్చిన తర్వాత కేక్ ఇస్తానన్నావు కదా, బర్త్డే కేక్ ఉంచుతాను నేను అన్నావు కదా. ఏది? అదిగో 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 మీ అమ్మ వెళ్ళిపోతుంది సైలెంట్గా. కేక్ ఏదే? నేను ఈ వీడియోలో ఒరిజినల్ వాయిస్ ఉంచాలి, మేమందరం ఎలా మాట్లాడుకుంటాం, ఎలా ఉంటాం అనేది చూపించాలని అనుకున్నాను. కానీ బ్యాక్గ్రౌండ్లో మనకి దేవుని పాటలు వస్తున్నాయి కదండి. సో అలా సాంగ్స్ మనకి ఎక్కువ ప్లే అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకని మళ్ళీ ఈ వాయిస్ అదంతా కూడా కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ముందు రోజు జర్నీ చేసి వచ్చాం కదండి. జర్నీ చేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో కూడా పడుకోలేదు, పిల్లలు మేము కూడా పడుకోలేదు కదండి. ఇంక రాత్రి మేము అందరం కబుర్లు చెప్పుకుని పడుకునేసరికి లేట్ అయింది. ఇంకా హ్యాపీగా అయితే పడుకున్నాము. ఈరోజు లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. 7-7:30 ఆ టైం అయిపోయింది. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఉంటే చాలా తొందరగానే మెలకు వచ్చేస్తుందండి. 5-5:30 ఆ టైంకే నిద్రలేస్తాము. ఎందుకంటే మన శబరి అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళు అయితే 4:30 ఆ టైంకే నిద్రలేస్తారనమాట. ఇంకా మాకు కూడా ఎందుకో చాలా తొందరగానే మెలకు వచ్చేస్తుంది ఇక్కడ ఉంటే. దాని పుట్టినరోజు కంటే అంత ఇచ్చావు నువ్వు? 500 ఇచ్చిందంట. 500 ఇచ్చిందా నీకు? ఏం చేసావే? బ్యాగ్ కొనుక్కుంటాడు, నేను డబ్బులు ఇమ్మంటున్నాడా? ఎంతరా ఉంటుంది? 500. 500 డబ్బులు ఇస్తే చాలా మంది డబ్బులు ఇస్తావా? వాళ్ళ డాడీ వచ్చాక మా పిల్లలిద్దరికి స్కూల్ బ్యాగులు కొనుక్కోవడానికి సెపరేట్ డబ్బులు ఇస్తుందట. ఉండమ్మా, సెపరేట్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇస్తావా? మన శబరి అమ్మమ్మ సాహితీ సాత్విక్ ఇద్దరికి స్కూల్ బ్యాగులు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుందంట. శబరి అమ్మమ్మ గ్రేట్నెస్ ఏంటంటే, అమ్మమ్మ ఎవరి దగ్గర ఏమి ఆశించదండి. అంటే డబ్బులు అయితే అస్సలు ఆశించదు. తన దగ్గర ఉంటే మాకు పెట్టడానికే చూస్తుంది, కానీ ఎవరి దగ్గర ఏమీ ఆశించదు అనమాట. మాకనే కాదులేండి, మన వాళ్ళకి మును మన వాళ్ళకి ఎవరికైనా సరే అకేషన్ని బట్టి డబ్బులు ఇస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి బర్త్డేస్ అవి ఉన్నప్పుడు, అలాగే సంక్రాంతి టైంలో, ఆ టైంలో కూడా ఎంతో కొంత అందరికీ ఇస్తూ ఉంటుంది అనమాట. సంక్రాంతికి కూడా పిల్లలకి డబ్బులు ఇచ్చిందండి. వద్దు అమ్మమ్మ, ఎందుకులే నీ దగ్గర ఉంచుకో అన్నా కూడా, ఇంకా నాకు మాత్రం ఎవరున్నారమ్మా, మీరే కదా అని అంటూ ఉంటుంది అనమాట. ఇంకెక్కడ మాకు మా పెరట్లో జామ చెట్టు ఉంది కదండి. అస్సలు జామకాయలు అంటే అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఏమీ జామకాయలు తినరు కదండి. ఇంకా ఎన్ని రామచిలుకలు అండి, మార్నింగ్ టైంలోనే వచ్చి దోరగా పండిన కాయలన్నీ కూడా తింటున్నాయన్నమాట. నాకు చాలా మంచిగా అనిపించింది, వీడియో తీస్తున్నాను. నీ 10 రూపాయలు పాలే? అది 10 రూపాయలు పాలా? మన శబరి అమ్మమ్మ ప్రతిరోజు
రూ. 10 పాలు తెచ్చుకుంటుందండి. ఇక్కడ పక్కనే పాల కేంద్రం ఉందనమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంది. నార్మల్‌గా ఏంటంటే రూ. 10కి ఎవరు పాలు పొయ్యరు. బట్ మన శబరి అమ్మమ్మని చూస్తే ఎవరికైనా పొయ్యకూడదా అనిపిస్తదో చెప్పండి? ఏమైనా ఇచ్చేయాలనిపిస్తది కదా! ఇంకా శబరి అమ్మమ్మ వెళ్ళింది అంటే ఇంక రూ. 10 పాలు అట్లా ప్యాక్ చేసి ఇస్తారంట. ఇంకా పాలు కొంచెం టీ పెట్టుకొని కొన్ని తోడు పెట్టుకుంటదనమాట ఆఫ్టర్‌నూన్ టైంకి. ఇంకిక్కడ చూసారు కదండీ చిలకలు. జామకాయలు కూడా చాలా పైకున్నాయిలెండి. అందట్లేదు. ఇంకా అటువంటి జామకాయలన్నీ కూడా చక్కగా మార్నింగ్ టైంలోనే చిలకలొచ్చి ఎంత క్యూట్‌గా తింటున్నాయో. సో, లోపల గింజలు తిని పైదంతా కూడా అంటే పైన తొక్కవి ఉంటాయి కదండీ! అవి మాత్రం ఊసేస్తున్నాయి కిందకి పడేస్తున్నాయనమాట. సో, చాలా రామచిలుకలున్నాయండి. పోన్లే అవైనా తింటున్నాయని అనిపించింది నాకు. ఎట్లాగో ఆ కాయలు మనకు అందవు కదా! అదనమాట. ఇదివరకు ఏంటంటే జామ చెట్టు కిందకుండేవండి. కొమ్మలన్నీ కిందకుండేవి. కాయలు కూడా కిందకుండేవి. మా ఇంటికి ఎవ్వరొచ్చినా సరే జామకాయలు కంపల్సరీ కోసుకొని వెళ్ళేవారనమాట. ఇప్పుడైతే చేతికి అందేటట్టు లేవు. అన్నీ పైకే ఉన్నాయి. 1, 2 కొమ్మలు కిందకున్నాయి గానీ, ఇంకా జామకాయలు చిన్నగా పసిరిగా ఉన్నాయి. ఈ జామ చెట్టుకి ఒక స్టోరీ ఉందండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను. ఈ జామ చెట్టు నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మా మావయ్య గారు తీసుకొచ్చి వేశారండి. సో, ఈ జామ చెట్టుకి ఫస్ట్ 2 కాయలొచ్చాయి. మా మావయ్య గారు అన్నారనమాట, "నా కోడలికి కవల పిల్లలు పుడతారు. సో, అందుకనే 2 కాయలొచ్చాయి ఒకేసారి" అని. సో, నిజంగానే నాకు సాహితీ, సాత్విక్ పుట్టారు కదండీ! సో, అట్లా ఒక మెమరీ అనమాట ఈ జామ చెట్టు. నా పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుందో ఈ జామ చెట్టుకి కూడా అంతే ఏజు. ఇంకిక్కడ కిందకి కాయలున్నాయి కదండీ! సో, ఇవి కొంచెం దోరగా అవ్వగానే కోసుకోకపోతే అవి కూడా చిలకలు కొట్టేస్తాయి. సో, చూసారు కదా! కాయలన్నీ కిందకున్న కాయలు కూడా చిలకలు తినేస్తున్నాయనమాట. మమ్మల్ని అస్సలు కోసుకోనివ్వట్లేదివి. సో, ఇంకిక్కడ మా పెరట్లో చెరకు గడలుంటాయి కదండీ! ఈ ఎండకో ఏమో తెలీదు. ఇవి కూడా కొంచెం అంత హెల్తీగా లేవు అని అనిపించాయి. నల్ల చెరకండి. మేము సంక్రాంతికొచ్చినప్పుడు కట్ చేసుకొని తిన్నాం కదా! చాలా స్వీట్‌గా ఉన్నాయి. ఇవి ఎందుకో నాకు అంత స్వీట్‌గా ఉండవేమో, ఈసారి కొంచెం హెల్తీగా లేవు అని అనిపించాయి. ఇంకా ఇక్కడ మునగ చెట్టు ఉందండి. సో, మునగాకు ఎంత ఫ్రెష్‌గా ఉందో. అసలు యూపీలో ఎక్కడ కూడా మునగాకు దొరకదండి. అంటే బయట అమ్మరు. ఎవరినన్నా అడిగినా కూడా తీసుకొచ్చి ఇవ్వట్లేదనమాట. ఒక 2 మంత్స్ బ్యాక్ అన్నాను కదండీ! నాకు కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది అన్నారు అని. ఆ టైంలో నేను మునగాకు కోసం చాలా ట్రై చేశానండి. చాలామందిని అడిగాం కూడా ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేదు. ఒకరు తీసుకొచ్చారు గానీ బాగా ముదిరిపోయిన ఆకు బ్లాక్‌గా ఉంటది చూడండి. ఆకు అస్సలు బాలేదనమాట. తీసుకొచ్చారు గానీ అది నేను వండలేదు. పడేశాను. బట్ మాకు పెరట్లోనే మునగాకు ఉంటదనమాట ఇక్కడ. మునగాకు చాలా చాలా హెల్తీ అండి. ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందో వాళ్ళు వారానికి 2, 3 సార్లు రెగ్యులర్‌గా మునగాకు తీసుకుంటూ ఉండాలి. లేదంటే మునగాకు జ్యూసు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకున్నా కూడా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా లాస్ట్ వీడియోలో ఎవరో అడిగారనమాట. కోడిపిల్లలున్నాయా లక్ష్మి వాటిని చూపించండి అని. మేము సంక్రాంతికొచ్చినప్పుడే ఆ కోళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి కదండీ! ఆ కోళ్ళు ఇచ్చేసి నాటుకోళ్ళు తీసుకొచ్చారనమాట. అప్పుడు మేము నైవేద్యాలు పెట్టుకున్నాము. ఇంక పెంచుకున్న కోళ్ళు తినలేము కదండీ! సో, అందుకని ఆ కోళ్ళు ఇచ్చేసి వాటికి బదులుగా ఒక 2 కోళ్ళు తీసుకొచ్చారనమాట. మనం ముక్కనుమ రోజు నైవేద్యాలు పెట్టుకుంటాం కదా! ఆ టైంలో. మళ్ళీ అత్తయ్య గారు ఇప్పుడు ఒక 4 నాటుకోడి పిల్లలనైతే పెంచుతున్నారండి. మా పిన్ని గారి అబ్బాయిలు ఇచ్చారంట. మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారంటండి. ఆ కోళ్ళు పెంచుతున్నారనమాట. ఇంక మా పెరట్లో ఫ్రెష్ కరివేపాకు కూడా ఉంటుందనమాట. తాలింపులవి వేస్తున్నప్పుడు ఫ్రెష్‌గా తుంచి వేస్తూ ఉంటారు. ఇంకా మార్నింగే నేను, మాధురి బట్టలైతే వాష్ చేసేసామండి. అత్తయ్య గారి ఇంటి దగ్గర నాకు ఈ బట్టలు ఉతకడమే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటదనమాట. నాకు బట్టలు ఉతకడం పెద్దగా అలవాటు లేదండి. ఇంట్లో ఎంత పనున్నా చేసేస్తాను గానీ, బట్టలు ఉతకడం అంటే మాత్రం ఒక పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను. మేము ఎప్పటినుంచో ఇక్కడ వాషింగ్ మిషన్ తీసుకుంటాము అని అంటామండి. బట్ అత్తమ్మ వాళ్ళేంటంటే, "మీరు తీసుకున్న వాషింగ్ మిషన్ పాడైపోద్దమ్మా, మాకు పెద్దగా ఏమీ యూజ్ ఉండదు కదా" అని అంటూ ఉంటారనమాట. మేమున్నప్పుడే బట్టలెక్కువుంటాయండి. ఇప్పుడు అత్తమ్మ, అమ్మమ్మ ఇద్దరే ఉంటారు గాబట్టి, వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళ శారీస్ వాళ్ళు వాష్ చేసేసుకుంటారు. పెద్దగా బట్టలేమీ ఉండవు కదండీ! సో, ఒకవేళ వాషింగ్ మిషన్ తీసుకున్నా కూడా అది 5 నెలలకి, 6 నెలలకి యూజ్ చేశామనుకోండి, అంటే మేమొచ్చినప్పుడే యూజ్ ఉంటుంది కాబట్టి అది
అలా యూస్ చేసినా వాషింగ్ మిషన్ పాడైపోద్ది కదా. సో అందుకని అత్తమ్మ వద్దు అంటారు. వచ్చినప్పుడల్లా వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటాను, అత్తమ్మ ఆపేస్తూ ఉంటారనమాట. ఇంకా వాషింగ్ మిషన్ అలవాటు అయిపోయిన వాళ్ళు చేతులతో బట్టలు వాష్ చేయాలి అంటే కొంచెం కష్టమే కదండి. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా తప్పదనమాట. అత్తమ్మ వాష్ చేసేస్తాను అంటారు కానీ నాకెందుకో అత్తమ్మ చేత బట్టలు ఉతికించుకోవడం ఇష్టం ఉండదండి. ఒక్కొక్కసారి ఇంకా అత్తమ్మ సబ్బు పెడితే నేను వాటర్లో గుంజేసి ఇట్లా ఆరేస్తూ ఉంటాను. నేను బట్టలు ఉతికినా కూడా అత్తమ్మ చూడలేరు. నీకు అలవాటు లేదు కాదమ్మా అంటారు. అత్తమ్మ బట్టలు ఉతికినా కూడా నేను చూడలేనమాట. అలా ఉంటుందండి ఇక్కడ. నేను మాధురి కలిసి బట్టలు ఉతికేసుకున్నాం. ఆకులు చూపిందామండు. మా శబరి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే తన రూమ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ విధంగా ఆకులు వేసుకుంటుందండి. కొబ్బరాకులు వేస్తుంది అనమాట. అంటే ఆ వేడి కిందకి దిగకుండా తన రూమ్ చల్లగా ఉండటం కోసం కొబ్బరాకులు వేసుకుంటుంది. అసలు ఎంత ఓపికనండి. నార్మల్గా మనలాంటి వాళ్ళు అయితే ఆ ఆకులు పైకి తీసుకొచ్చి వేయడానికి అస్సలు ఓపిక ఉండదు కదండి. బట్ మన శబరి అమ్మమ్మ అలా కాదనమాట. ఎవ్రీ ఇయర్ ఇది నేను చూస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ సమ్మర్ స్టార్ట్ అయింది అంటే చక్కగా విధంగా కొబ్బరాకులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుని తన రూమ్ ఎక్కడ ఉంటుందో అక్కడ అట్లా వేసుకుంటుంది అనమాట. నిజంగానే మన శబరి అమ్మమ్మ రూమ్ చాలా చల్లగానే ఉంటుందండి. అంటే మొత్తం వేయచ్చు కదా అని నేను ఒక్కొక్కసారి సరదాగా అంటూ ఉంటాను. మీ రూమ్కి ఏసీ ఉంది కదమ్మా, మీకు చల్లగానే ఉంటుంది, నా రూమ్లో ఏసీ లేదు కదా అని అంటూ ఉంటుంది అనమాట. ఏసీలో పడుకోమన్నా కూడా పడుకోదండి. నాకు ఏసీ పడదు అంటది. ఒక్కొక్కసారి మా రూమ్లోకి వచ్చి పడుకో అమ్మమ్మ అంటాను, అస్సలు రాదు. నాకు ఏసీ పడదమ్మా, నేను ఏసీలో పడుకోలేను అంటది అనమాట. ఇంకెక్కడ బట్టలన్నీ డాబా పైన వేసేసి కిందకైతే వచ్చేసాం. మార్నింగే కొన్ని పనులు చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఈ బట్టల పని మార్నింగ్ అయిపోయిందనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదొకటా? ఈ రెండు, ఇంకోటి దాన్ని ఎందుకు సెపరేట్గా పెడుతున్నారు? అది పొడిచేస్తుంది. ఇంకో 2 పిల్లల్ని అడిగి గోదావరి అసలు ఈ నాటుకోళ్ళు కదా. నాటుకోళ్ళు అయ్యే చూసి నీళ్ళు అవుతాయి. ఇంకా ఆవిరి పడతాను బుడ్డ తాయితీగా కూర్చుని పట్టుకుని 2 రోజులు కూడా తడిగుడ్డ ఎడతాయి పాపం. వంకాయలు అంటున్నారు, ఏనా గుత్తి వంకాయ వండుకున్నాను అంటున్నారు కదా. ములక్కాడు ముదిరిపోయి వంకాయలు ఏదో మచ్చ వచ్చినాయి. ఎండకే బెండ మొక్కలు వేసుకోలేదు అత్తమ్మా. లేదు మరి ఇది వేసవకాలం కదా మొక్క. ఈ చినుకులు పడడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆనపోదు ఉండేది అయిపోయిందా, ఎండిపోయిందా? వర్షం చినుకులు పడడం స్టార్ట్ అయ్యాక కూరగాయలన్నీ వేసుకోవాలి. ఇంకా బట్టలు ఉతికేసి డాబా పైన వేసేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చి స్నానం చేసేసి పువ్వులు అయితే కోసుకుంటున్నాను. ఈ ఎండల వల్ల ఏమో అండి పెరట్లో ఉన్న పూల మొక్కలు కూడా చాలా వరకు ఎండిపోయాయి అనమాట. పువ్వులు కూడా సరిగా రావట్లేదు. నిచ్చి మల్లె చెట్టు ఉందండి. సో అది మాత్రం ఎప్పుడు పువ్వులు పూస్తూ ఉంటుంది కాబట్టి సో దేవుని దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి. సో మందార చెట్టు కనిపిస్తుంది కదండి పక్కన మీకు. అసలు ఎన్ని మందార పువ్వులు ఉండేవో ఇప్పుడైతే ఒక్కడు కూడా ఉండట్లేదు. ఇంక మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత చక్కగా ఇవన్నీ కూడా మళ్ళీ పువ్వులు పోయడం స్టార్ట్ అవుతాయి. కనకాంబరాలు కూడా ఎక్కువగానే ఉండేవండి. కనకాంబరం మొక్కలు ఇవన్నీ కూడా చాలా వరకు ఎండిపోయాయి. సాహితీ వాళ్ళు పెట్టుకున్న కనకాంబరాలు కొన్ని మా పెరట్లోవి, కొన్ని మా ఆడపడుచు వాళ్ళ తోటికోడలు వాళ్ళు పంపించారనమాట. వాళ్ళ పెరట్లో కూడా పువ్వులు ఎక్కువగా ఉంటాయి కనకాంబరాలు. సో వాళ్ళు పంపించిన పువ్వులు మాల కడితే ఇంకిద్దరు పెట్టుకున్నారనమాట. ఇక్కడ మార్నింగే చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను మా ఆడపడుచు భీమవరం అయితే వెళ్తాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నాకు ఐస్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి. కళ్ళు ఎందుకో మంటల కింద దురద కొంచెం ఇరిటేషన్గా ఉన్నాయి. వెళ్ళిన వెంటనే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పాను కదండి. ఇంకా నిన్న వచ్చాము కదా, ఈరోజు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కువ లేట్ చేయకూడదు అని అనిపించింది. నాకు ఎప్పుడు కూడా ఈ ఐస్ ప్రాబ్లం రాలేదండి. అంటే ఐ ప్రాబ్లం ఎప్పుడు రాలేదన్నమాట. ఇప్పుడు నాకు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే చూపించుకోవడం బెస్ట్ కదా. అది మరీ పెట్టుకుని ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకూడదని అనిపించింది. ఇప్పుడు నేను మా ఆడపడుచు భీమవరం ఐ హాస్పిటల్కి అయితే వెళ్తాము. అలాగే నాకు ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదండి. సో అది కూడా చూపించుకోవాలి. శబరం వంట అయిపోయిందా? అన్నం చాలా కూర వండేసుకున్నట్టున్నావు కదా. మా శబరి రోజు మామిడికాయ ఎండ్రాయిల కర్రీ వండుకుంది. కూర ఇది లోపల పెట్టావా?
అవ్వలేదు రైస్ ఇంకా అవలేదు. మెత్తగా వండుకుంటావు. ఆ? అవి ఇవి కలుపుకుంటాను. ఆహా. బియ్యం కలుపుకుని కలుపుకుంటున్నాను. మరి తినలేను, నాకు చాలా శాతం. మా సాహితమ్మ నందు స్నానం చేసేసి జడలు వేసేసుకుని కనకాంబరం పువ్వులు పెట్టుకున్నారు మన పెరట్లో కదా చెప్పి. బాగున్నాయి, ఊడిపోతున్నాయి తల్లి. మాదిరకు సరిగా ముడలేదేమో. అమ్మా నందిని అట్మాట్లు ఇలా ఇలా చెయ్యేసేసి కాల్ వేసేసి పువ్వుల మీద. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అత్తమ్మ ఇడ్లీ వేశారు, శనగపిండి చట్నీ ప్రిపేర్ చేశారు. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత నేను మా ఆడపడుచు అయితే భీమవరం బయలుదేరుతున్నాము. సో ఆటోకి వెళ్తున్నామండి. నిన్న మమ్మల్ని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చారు కదా, అదే ఆటో అనమాట. ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ఆటో ఆయనకి ఫోన్ చేస్తే పాపం వెంటనే వచ్చేస్తారండి. ఇంకా ఆటోలో వెళ్ళి మళ్ళీ ఆటోలోనే తిరిగి వచ్చేస్తాము. సాహితీ సాత్విక్ ఇద్దరిని ఇంటి దగ్గరే వదిలేశాను కదండి. ఇంకా మాకు అవి తీసుకురా ఇవి తీసుకురా వచ్చేటప్పుడు అని అడుగుతున్నారనమాట. జ్యూస్ తీసుకురా అమ్మా, అవి తీసుకురా అమ్మా అని. ఇంకా సరే జాగ్రత్తగా ఉండండి, ఎండలోకి రావద్దు అని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి నేను మా ఆడపడుచు అయితే బయలుదేరి భీమవరం అయితే వెళ్తున్నాము. నేను ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం గురించి చెప్పాను కదండి. ఇంకా మెరీనా లూప్ వేయించుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా ఆ లూప్ గురించి డీటెయిల్గా చెప్పండి లక్ష్మి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది, మీకు ఏమైనా అంటే ప్రాబ్లం పూర్తిగా తగ్గిందా మీకు, అట్లా అడుగుతున్నారనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆ లూప్ పెట్టిన తర్వాత ఒక 3 to 6 months వెయిట్ చేయాలండి. మనం చాలా పేషెన్స్గా వెయిట్ చేయాలన్నమాట. అప్పుడే దాని రిజల్ట్ అనేది మనకి పూర్తిగా తెలియడానికి అంటే 3 to 6 months పడుతుంది. ఇప్పుడు నాది 5th month రన్నింగ్ అండి. సో ప్రజెంట్ అయితే నాకు హెల్త్ స్టేబుల్గానే ఉంది, బాగానే ఉంది. నేను మీకు పూర్తిగా వివరంగా చెప్పాలి అంటే 6 months కంప్లీట్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అంటే నాకు లూప్ పెట్టారు కదండి, ఇక్కడే పెట్టించుకున్నాను అనమాట భీమవరంలోనే. ఇంకా ఫస్ట్ ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకున్నాను. సో అంతా బాగుందమ్మా, లోపలంతా కూడా బాగుంది అన్నారు. స్కానింగ్ చేశారు. సో బాగుంది అని చెప్పి పంపించేశారనమాట. మెడిసిన్స్ అవి ఏమి ఇవ్వలేదండి. సో అంతా నార్మల్గా ఉంది అని చెప్పారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత ఐ హాస్పిటల్కి అయితే వచ్చానమాట. మార్నింగే వచ్చేసాం కాబట్టి మాకు గైనకాలజిస్ట్ దగ్గర పెద్దగా లేట్ అవ్వలేదండి. వెంటనే చూసేశారు, వెంటనే పంపించేశారు. బట్ ఈ ఐ హాస్పిటల్ దగ్గర మాత్రం చాలా లేట్ అయింది. చాలాసేపు కూర్చున్నామండి. ఎందుకంటే డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారంట. సో ఆపరేషన్స్ ఉన్నాయంటండి ఈరోజు 2-3 ఉన్నాయంట. సో అందుకని ఇంకా మేము వెళ్ళేసరికి డాక్టర్ గారు లేరనమాట. చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా తర్వాత ఫైనల్గా చూపించుకున్నానండి. నాకు ఏంటి భయం అంటే కళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం రాలేదు కదా, సడన్గా ఇట్లాగా ఈ కళ్ళంట నీళ్ళు కారడం, రెడ్నెస్, దురద ఎందుకు వచ్చాయని చాలా కంగారు పడ్డానండి. డాక్టర్ గారు ఏం చెప్తారా అని కంగారుగానే ఉన్నానండి. సో హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నాను కానీ మనసులో ఏవేవో భయాలన్నమాట. నాకు మామూలుగానే హాస్పిటల్స్ అంటే భయం. ఏ చిన్నది వచ్చినా కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటానన్నమాట. ఓవర్ థింక్ చేస్తూ ఉంటాను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఒక మంచి టీ అయితే ఇచ్చారండి. టీ బిస్కెట్స్ ఇచ్చారనమాట. ప్రతిరోజు ఇస్తారా మీ హాస్పిటల్లో అని అడుగుతున్నాను ఆ తాతయ్య గారిని. అంటే ఒక తాతయ్య గారు తీసుకొచ్చి ఇచ్చారు. సో లేదమ్మా, ఈ ఆపరేషన్స్ అవి ఉన్నప్పుడు డాక్టర్ గారు ఇమ్మని చెప్తారు అని చెప్తున్నారనమాట. ఇంకా చక్కగా ఒక టీ అయితే తాగానండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం హెడేక్గా అనిపించింది. సో మంచిగా టీ తాగేశాను. సో చూసారండి డాక్టర్ గారు, ప్రాబ్లం ఏమీ లేదన్నారు. చాలాసేపు చెక్ చేశారనమాట. ప్రాబ్లం ఏమీ లేదు, అది డస్ట్ ఎలర్జీ అని చెప్పారు. నేను యూపీలో ఉన్నప్పుడు మీకు చెప్పాను కదండి, మేము కూలర్ యూస్ చేస్తున్నాం, కూలర్ వాడుతున్నాము అని. అది సైడ్స్లో గడ్డి లాంటిది పెట్టారు కదండి, అది పెట్టినప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్పాను కదా. అది పెట్టినప్పుడు ఫస్ట్ ఆన్ చేసినప్పుడు నేనే నుంచున్నానండి ఆ కూలర్ ఎదురుగుండా. నాకు అప్పుడే అనిపించింది అనమాట, అదే ఏదో ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఆ గడ్డి రేణువులు ఏవో కళ్ళల్లో ఎక్కడో దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుందని అనుకున్నాను. డాక్టర్ గారు కూడా అదే చెప్పారనమాట. సో అది జస్ట్ డస్ట్ అలర్జీ అమ్మ, ఏం కంగారు పడొద్దు అన్నారు. ఐ డ్రాప్స్ ఇచ్చారు, 1 month యూస్ చేయాలి. 3-4 డేస్లో తగ్గిపోయింది కదా అని మానేయొద్దు,
ఖచ్చితంగా అది 1 మంత్ యూజ్ చేయాలమ్మా అని చెప్పారు. అండ్ మేము భీమవరం వెళ్ళిన ఆ 2 పనులు కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంక ఇక్కడ వచ్చే దారిలో వాటర్ టిన్ అయితే కొన్నామండి. ఇక్కడ వాటర్ అయితే పడుతున్నామనమాట. వాటర్ ట్యాంక్ ఉంది. ఇక్కడ వాటర్ చాలా బావుంటదంట. సో, వాటర్ అయితే పట్టుకుంటున్నాం. పాలకొల్లు, నరసాపురం ఈ సరౌండింగ్స్‌లో ఉండే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ బోర్ వాటర్ వచ్చేస్తుందండి. అస్సలు తాగలేకపోతున్నామనమాట. నిన్న మేము వచ్చిన వెంటనే మా అత్తమ్మ అంటే ఆ వాటరే వీళ్ళేం చేస్తున్నారంటే బాగా మరిగించి తాగుతున్నారు అత్తమ్మ వాళ్ళు. అంటే వీళ్ళకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా! ఇంక మేమొచ్చిన తర్వాత పిల్లలు తాగరు అని వాటర్ టిన్‌లయితే తెప్పిస్తున్నారు అత్తమ్మ. ఇంకా ఇక్కడ వాటర్ బావుంటది అని మేము కూడా తీసుకువెళ్తున్నామనమాట. మార్నింగ్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చూసామండి చాలామంది వ్యానుల్లో అవి వాటర్ తీసుకువెళ్తున్నారనమాట టిన్నులో పట్టుకుని. అవి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆళ్ళు సేల్ చేస్తారంటండి. సో, ఆ విధంగా చాలామంది మార్నింగ్ ఇక్కడ క్యూ కట్టి ఉన్నదండి వాటర్ కోసం. క్యూ కట్టి మరీ తీసుకువెళ్తున్నారనమాట. మేము కూడా భీమవరం నుంచి వచ్చేటప్పుడు ఒకటి టిన్ అయితే కొనుక్కొని సో, వాటర్ పట్టుకొని వచ్చాము. సో, వాటర్ కోసం వీళ్ళందరూ కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో, డ్రింకింగ్ వాటర్ అయినా సరే కొంచెం మంచిగొస్తే బావుంటది. డ్రింకింగ్ వాటర్ కూడా బోర్ వాటర్ వదిలేస్తుంటే ఇంక అస్సలు బాగోట్లేదనమాట. ఈ గొంతు నొప్పులు ఇవన్నీ కూడా వచ్చేసాయంటండి పాపం ఇక్కడ చాలా మందికి. సో, అలా ఉందనమాట. ఇంక భీమవరం నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి కేకులు, స్నాక్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. పిల్లలు చాలామంది ఉన్నారు కదా తింటారు అని. అలాగే నాకిష్టమైన పనస తొనలు కూడా తెచ్చుకున్నానండి. నాకెంత ఇష్టమో ఈ పనస తొనలు. యూపీలో ఎక్కడ కూడా పెద్దగా దొరకవండి. అంటే అక్కడ ఏం చేస్తారంటే అవి లేతగా ఉన్నప్పుడే కట్ చేసేసి మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి. అంటే ఇక్కడ పనస పొట్టు, పనస కూరలు ఇవి ఎక్కువగా వండుకుంటారనమాట. చపాతీలు తింటారు కదా ఎక్కువగా. అందుకని ఎక్కువగా ఆ పనస అది అయ్యే వరకు కూడా ఉంచరనమాట. చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేసి అమ్మేస్తా ఉంటారు. సో, అందుకని మనకి పనస తొనలు అవి చాలా తక్కువ దొరుకుతాయండి అక్కడ. నాకు చాలా ఇష్టం ఈ పనస తొనలంటే. ఇంకా భీమవరం నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఇప్పుడు అన్నీ కాస్ట్ ఎక్కువైపోయాయి కదండీ! ఇదివరకు 10, 20 రూపీస్‌కి బోలెడు పనస వచ్చేసేవి. ఇప్పుడు డజన్ రూ. 50 అంటండి. సో, అన్నీ కూడా డజన్ లెక్క అనమాట. డజన్ రూ. 50 అన్నారు. నాకసలు షాక్ అయిపోయాను నేను. సో, ఇంకా ఎంత కాస్ట్ అయినా సీజనల్‌గా వచ్చేవి తినాలి కదండీ! తినాలనిపిస్తది. అల్ల నేరేడు పళ్ళు కూడా చాలా కనిపించాయి గానీ తీసుకోలేదు. పనస తొనలయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలకి కొన్ని స్నాక్స్ ఇవన్నీ తీసుకొని సో, ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన వెంటనే భోజనం చేసేసి ఇంక అట్లా కూర్చున్నామనమాట. ఇంకా పిల్లలందరూ ఇక్కడ అష్టాచమ్మా ఇవన్నీ ఆడుకుంటున్నారు. యూపీలో ఉంటే గనక సాహితీ, సాత్విక్ ఇద్దరు ఆఫ్టర్‌నూన్ టైంలో కొంతసేపు టీవీ చూసుకోవడం, ఈవినింగ్ టైంలో కిందకెళ్ళి ఆడుకోవడం అలా ఉంటదండి. ఎక్కువ టీవీ చూస్తారనమాట. కార్టూన్స్ అవి చూసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడేంటంటే అస్సలు టీవీ చూడరండి. టీవీ చూడరు. ఎక్కువగా ఫోన్ కూడా చూడరు. ఆడుకుంటూ ఉంటారు. పిల్లలుంటారు కదండీ! ఇంక ఈ విధంగా కూర్చొని ఆడుకునే ఆటలు అష్టాచమ్మా అలాగే హౌసీ ఇవన్నీ కూడా ఆడుకుంటూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఫోన్ చూస్తారులెండి. బట్ ఎక్కువగా ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. అత్తమ్మ వాళ్ళు కూడా ఇంక ఈవినింగ్ టైంలో అవి ఆటలాడిస్తూ ఉంటారు. వీరి వీరి గుమ్మడి పండు ఇటువంటి ఆటలు. ఈ వీడియోలోనే చూపిస్తాను. ఆ ఆటలు కూడా ఆడుకున్నారు. సో, ఇట్లా ఉంటదనమాట ఇక్కడికొస్తే. పిల్లలు ఎక్కువగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. హాలిడేస్ మొత్తం గూడా సాహితీ, సాత్విక్ ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికొస్తే. ఇంకా నిన్న అమ్మొచ్చింది గదా! నిన్న ఉండిపోయిందండి. సో, ఈరోజు కూడా సాహితీ, సాత్విక్ ఇద్దరు ఉండమన్నారనమాట. అమ్మమ్మ ఉండు అన్నారు. సో, అమ్మ అయితే ఉంది. ఇక్కడ మాధురి పిల్లలందరినీ ఆడిస్తుంది. అస్సలు మాధురి మాట ఎవ్వరు వినట్లేదనమాట. మార్నింగ్ నుంచి నేను హాస్పిటల్‌కి వెళ్ళాను కదండీ! మాధురియే చూసుకుందనమాట పిల్లలందరినీ. నన్ను మార్నింగ్ నుంచి విసిగించేసారు అత్తయ్య, తినేసారు అత్తయ్య అని చెప్తుంది. సత్య ఇప్పుడు బిజీ అయిపోయింది కదండీ! స్కూల్‌కి వెళ్ళిపోతుంది మార్నింగే. సత్య ఉంటే పిల్లల్ని మంచిగా ఆడిస్తదండి. మంచి మంచి ఆటలన్నీ ఆడిస్తదనమాట. సత్య ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అప్పటి నుంచి శబర దాచుకుందా ఇప్పుడు పర్సలు వచ్చినాయి అప్పుడు సజ్జలా ఎలాగా శబర తాతయ్య గారి డబ్బులు సంచి నేనే కుట్టాను ఇది ఇది ఆడుకుంటామన్నారు మా తాతయ్య ఊడిపోయిందని. ఇగో నాకు తెలిసిపోద్ది చూసావా, ఇది నేనే కుట్టాను. ఇక్కడ మెస్ ఉండేది అప్పుడు 10వ తరగతి చదువుకున్నప్పుడు. నువ్వు 10th అప్పుడు? నేను 10th. అప్పుడు తాతయ్య కుట్టమన్నారు అనమాట. అని ఇలా మడతెట్టిన వాడు పుట్టినే ఉండేది. ఇలా మడతెట్టిన వాడు డబ్బులు అలా మడతెట్టి లోపల దోపేసుకునేవారా? ఇలా జేబులెట్టుకుని వెళ్ళగా. ఇప్పుడు పర్సలు అందరూ ఆ కార్డులు, ఈ కార్డులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్నీ పెట్టుకోవాలి.
ఇలా మడతెట్టుకుని వారు అంతే. గుణ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతున్నాడు ఇటే. ఇలా పెట్టి ఇలా కట్టుకునేవారు. ఇలా కట్టుకునేవారు అమ్మాయి. డబ్బులు పడుకోకుండా ఇలా పెట్టుకుని ఇలా కట్టుకుని ఇలా పెట్టేస్తున్నారు జేబులో ఇలా పొడవుగా. ఇప్పుడు మళ్ళీ నోట్లు రద్దు చేస్తారంట. ప్లాస్టిక్ నోట్లు వస్తాయంట. ప్లాస్టిక్ నోట్లు వస్తాయంట. చిరిగిపోవు, తడిసిపోవు అంట. ఎలా వాడినా అలాగే ఉంటాయంట. ఇంక ఇక్కడ అష్టాచమ్మ ఆటలు అయిపోయిన తర్వాత పిల్లలందరినీ మా అత్తమ్మ అలాగే పెద్దమ్మ వాళ్ళు ఆటలాడిస్తున్నారు అనమాట. వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అని. మన చిన్నప్పుడు ఇప్పుడు ఆడుకునే వాళ్ళం కదండి. ఇప్పుడు పిల్లలకి ఈ ఆటలన్నీ నాకు తెలియదు. మా పిల్లలకు కూడా ఏంటంటే ఇప్పుడు మేము విలేజ్లో ఉంటున్నాం కాబట్టి అత్తమ్మ వాళ్ళకి వీళ్ళు చిన్నప్పుడు ఇవే ఆటలు ఆడుకునే వాళ్ళు, మనం కూడా ఆడుకునే వాళ్ళం కాబట్టి ఆ ఆటలే ఆడిస్తూ ఉంటారు. కాబట్టి మా పిల్లలకి ఇంకా ఈ ఆటలు తెలుస్తున్నాయి. కానీ ఇప్పటి కాలం పిల్లలకి ఈ ఆటలన్నీ తెలియదు కదండి. ఎక్కువగా ఫోన్లో గేమ్స్, టీవీల్లో కార్టూన్స్ ఇవే ఎక్కువగా పిల్లలకి అలవాటు. బట్ ఇటువంటి ఆటలు ఆడించాలండి పిల్లల చేత. సో వాళ్ళకి స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఇవి పరిగెడుతూ ఇట్లా శరీరానికి వ్యాయామం కూడా కదా. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. సో ఇక్కడికి వస్తే చక్కగా మా పిల్లలు ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. మా చిన్నప్పటి ఆటలు అవన్నీ కూడా ఆడిస్తూ ఉంటారు అత్తమ్మ వాళ్ళు. సో అదనమాట ఈరోజు మా డే అయితే చాలా సందడిగా చాలా హ్యాపీగా అయితే గడిచింది. సో హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను కదండి. సో 2 చోట్ల కూడా కొంచెం పాజిటివ్గా మంచిగా చెప్పారు కదా. అది కూడా నాకు కొంచెం హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. ఎక్కువగా నేను కళ్ళ గురించే భయపడ్డానండి. సో బట్ అది డస్ట్ ఎలర్జీ అనేది తగ్గిపోతుంది ఒక 3-4 డేస్లో అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ నైట్ ప్రతిరోజు పడుకునేటప్పుడు ఒక మ్యాంగో అయితే తినేస్తున్నానండి. ఇంక మ్యాంగోస్ ఈ మంత్ అయితే దొరకవు కదా. నాకైతే చాలా ఇష్టం. నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో మొత్తం నేను ఒక 1 వీక్లో వెయిట్ గెయిన్ అయిపోతానేమో అని అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడికి వస్తే మాత్రం ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వనండి. నాకు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను. సో ఇంకెక్కడ పడుకోవడానికి ఇంకా ఏసీ ఆన్ చేసుకుని రూమ్లోకి అయితే వచ్చేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.